హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇద్రూస్. మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్లన్లో అయితే మా ఇల్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద రెడ్డిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి. మీరు ఢిల్లీ నుంచి ఏ కారణం ఫోన్ చేయొచ్చండి. చిన్న కారు నుంచి పెద్ద కారు వరకు ఏ కారణం ఫోన్ చేయొచ్చు. మంచి మంచి వెహికల్స్, తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటానండి. మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ చూపిస్తానండి. రాని వాళ్ళకు కూడా నేను కంటైనర్ కావాలంటే కంటైనర్, లేదా బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తానండి. ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి, ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి. నా కమిషన్ వచ్చేసి 20,000 అండి. ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. హర్యానా, యూపీ, ఢిల్లీ అదర్ స్టేట్ వెహికల్స్ ఏది తీసుకుని కూడా ఫైనాన్స్ అనేది రాదండి. ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి. అక్కడ మన పేరు మీద మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి. ఈ రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఇస్తున్నాం ఉందండి. సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ ఉన్న వెహికల్ తీసుకోవడం ఉందండి. టాటా హ్యారియర్ XZ ప్లస్ వేరియట్ అండి. డీజిల్ వర్షన్, ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్, టాప్ ఎండ్ వేరియట్, ఫుల్లీ లోడెడ్ వెహికల్. 2021 10 నెలల మ్యానుఫ్యాక్చరింగ్, 2021 12 నెలల రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 79,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదండి. బండి నెంబర్ సార్ చూపిస్తాను, మీరు కావాలంటే సర్వీస్ కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు రాని పక్షంలో నాకు వాట్సాప్లో హాయ్ అని పంపించి నేను సర్వీస్ కూడా పంపిస్తాను వెహికల్ది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యున్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. మేము మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి. ఆగే చూసుకోవచ్చండి. ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుందండి, ఎటువంటి డ్యామేజ్ లేదు. చూసుకోవచ్చు మీరు. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుందండి. ఇది చూసుకోవచ్చండి. ఇది చూసుకుంటే లెఫ్ట్ సైడ్ అప్రాన్ అండి, ప్లస్ ఇది చూసుకున్నది రైట్ సైడ్ అప్రాన్ అండి. ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కదండి. ఇంజన్ చూసుకోవచ్చు. ఇంజన్లో కంపెనీ స్టిక్కర్స్, కంపెనీ లేబుల్స్ అన్ని కూడా అదే విధంగా అవుతున్నాయండి. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది. ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ, ఆయిల్ చమ్మలు అనేటువంటివి అయితే ఏం లేవండి. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది. బాన్లెట్ కూడా ఇంతవరకు స్పాండర్ పెట్టలేదండి. బాన్లెట్ యొక్క సీల్డ్ చూసుకున్నా కూడా కంపెనీ యొక్క బాన్లెట్ సీల్డ్ అవుతుందండి. చూసుకోవచ్చు మీరు. బాన్లెట్ సీల్ కూడా కంపెనీ యొక్క బాన్లెట్ సీల్డ్ అవుతుందండి. వెహికల్ చాలా నీట్గా అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి వెహికల్. ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అనేది చూసుకోవచ్చు. ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్. ఇది వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క సైడ్ లుక్ చూసుకొని చాలా నీట్గా అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ లేదు. ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది. అలైవీస్ కూడా చూసుకోవచ్చండి. అలైవీస్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి. టైర్లు చూసుకోవచ్చండి. 80 to 90% టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్కి. కీలెస్ సెంటర్ అవుతుందండి. స్మార్ట్ సెన్సార్కి 2 కూడా అవైలబుల్గా అవుతున్నాయి. 2 వీలర్ సెంటర్ అవుతుంది వెహికల్కి. 4 విండోస్ పవర్ విండోస్ ఉన్నాయండి. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ లేదు. ఆటో ఫోన్ బటన్స్ అయితే ఉన్నాయండి. పుష్ స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి. బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ సింగిల్ స్టార్ట్ అయిపోతుంది. చూసుకోవచ్చండి. స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. వాయిస్ కమాండింగ్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది. రీడింగ్ చూసుకోవచ్చండి. 79,224 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదండి. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి. ఇన్బుల్డ్ రివర్స్ కెమెరా కూడా ఉందండి. రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ AC అవుతుందండి. గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అవుతున్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే 10 ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి. డ్రైవర్ సైడ్ ఒకటి, ఫోర్ డ్రైవర్ సైడ్ ఒకటి, పిల్లర్స్లలో, బ్యాక్ సైడ్ పిల్లర్స్లో, పూర్తి బ్యాక్ సైడ్ పిల్లర్స్లో, ప్లస్ సీట్లలో 10 ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి. టాప్ ఎండ్ వేరియట్ కాబట్టి ఇందులో సన్ రూఫ్ కూడా ఉంటుందండి. సన్ రూఫ్లో ఫుల్ వర్కింగ్లో అవుతుంది చూసుకోవచ్చు. పారామెరిక్ సన్ రూఫ్ అవుతుంది. సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది చూసుకోవచ్చండి మీరు. వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ కండిషన్లో అవుతుందండి. ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది. గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అవుతున్నాయి. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి. చాలా నీట్గా అవుతుంది వెహికల్ చూసుకోవచ్చు మీరు. లోపల ఇంటీరియర్ కూడా కంపెనీ ఫిటెడ్ లెదర్ సీట్ కవర్స్ అవుతున్నాయి చూసుకోవచ్చు. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి, ఎటువంటి డ్యామేజ్ లేదు. బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా వర్కింగ్ అవుతుంది. బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి. 80-90% బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా ఉంది. వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి, చాలా నీట్గా అవుతుందండి, ఎటువంటి డ్యామేజ్ లేదు. టాటా హ్యారియర్ బాడీ యొక్క పంచింగ్ కానీ, బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ కాదండి. డిక్కీకి ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు చూసుకోవచ్చు. డిక్కీకి ఇంతవరకు స్పాండర్ పెట్టలేదు. డిక్కీ యొక్క సీల్డ్ చూసుకున్నా కూడా కంపెనీ యొక్క డిక్కీ సీల్ అవుతుందండి చూసుకోవచ్చు. డిక్కీ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క డిక్కీ సీల్ అవుతుందండి. జాగ్రత్త అన్ని అవైలబుల్గా అవుతున్నాయండి. స్టెప్ డోర్ చూసుకోవచ్చండి. స్టెప్ డోర్ చూసుకుంటే
షెపరేట్ కూడా 90 to 100% షెపరేట్ అవుతుందండి. వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా తీసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ లేదండి. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా వెహికల్ తీసుకోవచ్చండి. టైర్ పొజిషన్ చూసుకోవచ్చు. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది. ఇక్కడ చిన్న కొద్దిగా ఇక్కడ డ్యామేజ్ అవుతుందండి, చూసుకోవచ్చండి. నేను ఇది కూడా చూపిస్తున్నాను, చూసుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా. మరొకసారి వెహికల్ చెప్తాను. టాటా హ్యారియర్ XZA ప్లస్ వేరియట్ అండి, డీజిల్ వర్షన్, ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్, టాప్ అండ్ వేరియట్, ఫుల్లీ లోడెడ్ వెహికల్. 2021 10 నెలల మ్యానుఫ్యాక్చరింగ్, 2021 12 నెలల రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే 79,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. ఎవ్రీ 1 కిలోమీటర్ సర్వీస్ అయితే అవైలబుల్ ఉందండి. నాకు ఫోన్ చేసి సర్వీస్ స్టేషన్ పంపిస్తాను. ఒకవేళ లేదు మీరు షోరూమ్లో చెక్ చేసుకున్నాను, బండి నెంబర్ సార్ చూపిస్తాను, మీరు షోరూమ్లో కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్టయితే 80 to 90% టైర్ పొజిషన్ అవుతుందండి. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది. ఇంజన్ అటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ, ఆయిల్ చెమ్మలు కానీ అటువంటివి అయితే ఏం లేవు. ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకుంటే 4 విండోస్, పవర్ విండోస్ వస్తాయండి. పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాక్ సిస్టమ్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి. స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. వాయిస్ కమాండింగ్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది. సేఫ్టీ విషయానికి వస్తే 10 ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి. కీలెస్ ఎంట్రీ అవుతుంది. స్మార్ట్ సెన్సార్కి 2 కూడా అవైలబుల్ ఉన్నాయి. గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయి. టాప్ అండ్ వేరియట్ కాబట్టి ఇందులో పారామానిక్ సన్ రూఫ్ కూడా ఉంటుంది. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు 11,90,000 చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 11,90,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి, ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేట్లో నా నెంబర్ ఉంటుందండి, నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై.